నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్తో బాధపడుతున్నారా? ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఏమి ప్రయోజనం లేకుండా పోతుందా? అసలు ఫిషర్స్, ఫిస్టులా అంటే ఏంటి? వాటికి కారణాలేంటి? హోమియోపతిలో వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఈ సమస్యల నుంచి బయటపడడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ యుగంధర్ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఫస్ట్లీ అసలు పైల్స్ అంటే ఏంటి అండ్ దీనికి కారణాలు ఏమై ఉంటాయి సార్? పైల్స్ అంటే ఏంటంటే మనకి ఎక్కడ ఆనల్ రీజియన్లో వెయిన్స్ అనేటివి ఉబ్బిపోవడం, వాపులాగా రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. వాటిని పైల్స్ అంటాము. ఇవి ఎందుకైతే అంటే మెయిన్ కాజ్ వచ్చేసి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అండి. ఇంకొకటి ఏంటంటే ఏదన్నా ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల కూడా ఒక్కోసారి మనకి ఈ వెయిన్స్ స్వెల్ అవ్వటం వల్ల మనకి ఆనల్ రీజియన్లో ఈ వెయిన్స్ అనేటివి స్వెల్ అయ్యి బయటికి రావడం అనేది జరుగుతుంటుంది. వీటిని మనం పైల్స్ అంటాము. వీటి వల్ల అంటే మెయిన్ కాజ్ వచ్చేసి మలబద్ధకం సమస్య అండి. చాలామందిలో ఏంటంటే విపరీతంగా మలబద్ధకం ఉన్నప్పుడు విపరీతమైన స్ట్రెయిన్కు లోన్ చేయడం, అంటే మనకు ప్రెషర్ అప్లై చేయటం వల్ల మోషన్ ఫ్రీగా లేకపోవటం వల్ల ప్రెషర్ అప్లై చేయటం వల్ల కూడా ఈ వెయిన్స్ అనేటివి ఉబ్బిపోయి వాపులాగా బయటికి రావడం, లేదంటే ఇంటర్నల్గా లేదంటే బయటికి వచ్చినప్పుడు ఎక్స్టర్నల్గా అని చెప్పి పైల్స్లో అంటామండి. ఇది రావడానికి కారణం ఏంటంటే మెయిన్ మలబద్ధకం సమస్య అండి. అండ్ పైల్స్ని ముందుగానే గుర్తిస్తే కొంచెం ట్రీట్మెంట్ విషయంలో బెటర్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ముందుగా గుర్తించడానికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? ముందుగా అంటే మనకి చాలా మందిలో ఏంటంటే ఫస్ట్ కాజ్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు మలబద్ధకం సమస్య అండి. ఇది వాళ్ళకి ఎప్పుడైతే హార్డ్ మోషన్స్ రావడము, ఎక్కువసేపు కమోడ్ మీద గడపడం అలాంటివి చేయటం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడే వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కాన్స్టిపేషన్ లేకుండా ఉండటానికి మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఫైబర్ డైట్ లాంటిది, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం చేస్తూ ఉండాలి. ఈ సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయంటే మనకి పెయిన్ రావడం కావచ్చు, ఒక్కోసారి బ్లీడ్ అవ్వడం కావచ్చు, లేదా యానల్ రీజియన్లో ఇచ్చింగ్ లాంటిది కావచ్చు. ఇలాంటి మనకు సిమ్టమ్స్ ఫస్ట్ స్టేజ్లో కనిపించే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి అంటే మనకి ఇంటర్నల్గా ఉన్నప్పుడు పైల్స్ ఒకసారి బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. అండ్ ఎక్కువ కాలం కనుక అంటే పట్టించుకోకుండా లేదా ట్రీట్మెంట్కి వెళ్లకుండా ఉంటే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి పైల్స్ విషయంలో? ఇదంటే మనకి ఈ ఇమరాయిడ్స్లో అంటే మనకి పైల్స్లో కూడా 4 స్టేజెస్ ఉంటాయండి. ఇనిషియల్గా ఉన్నప్పుడు వీళ్ళు నెగ్లెక్ట్ చేయటం వల్ల అది ఫర్దర్గా 2nd గ్రేడ్ కానీ 3rd గ్రేడ్ కానీ లాస్ట్కి వచ్చేసి 4th గ్రేడ్లకి వచ్చేసే అవకాశం ఉంటుందంట. అంటే 4th గ్రేడ్కి వచ్చేసిందంటే ఇంచుమించుగా అది ఎక్స్టర్నల్ పైల్స్ అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అంటే మోషన్ డిఫికల్టీ ఎక్కువ అవడంతో పాటు పెయిన్ కూర్చుంటేందుకు చాలా ఇబ్బందికరంగా ఉండటము, బ్లీడింగ్ ఎక్కువ ఉండటము, లేదంటే ఎక్కువ రోజులు అలా కేర్లెస్గా ఉండటం వల్ల కూడా ఒక్కోసారి మనకి ఏంటంటే క్యాన్సరస్ కండిషన్స్ కూడా దారితీసే అవకాశం కూడా ఉంటుందండి. అండ్ హోమియోపతిలో అంటే మెయిన్గా పైల్స్కి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మీరు అందిస్తున్నారు? అంటే స్టేజ్కి మారుతుందా లేదా డిఫరెన్స్ ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా. అంటే ముఖ్యంగా ఏంటంటే మనకి పైల్స్ రావడానికి ఇంతకుముందు చెప్పినట్టు మలబద్ధక సమస్య అయితే ఈ స్టేజ్ దాటుతున్న కొద్దీ క్యూర్ అనేది కూడా కొంచెం టైం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. హోమియోపతిలో మీకు ఎక్స్టర్నల్, ఇంటర్నల్ పైల్స్ కూడా లేదంటే 4th గ్రేడ్ పైల్స్కైనా 1st గ్రేడ్ పైల్స్కైనా ఖచ్చితంగా కంప్లీట్ క్యూర్ అనేది హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఉంటుందండి. కాకపోతే ఇనిషియల్గా వచ్చినప్పుడు మనకు త్వరగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఏదైతే స్టేజ్ దాటిన కొద్దీ మనకు ట్రీట్మెంట్ లేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏంటంటే ఎర్లీ స్టేజ్గా వచ్చినప్పుడు మనకు త్వరగా తగ్గుతుంది, త్వరగా రిపీటెడ్గా మళ్ళీ రాకుండా కూడా చేయొచ్చండి. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. రవి గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి. నమస్తే రవి గారు. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. రవి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, నెల్లూరు జిల్లా తర్వాత అండి. చెప్పండి, మాట్లాడండి. హలో హలో చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి, మాట్లాడండి. సార్ మామూలుగా హోమియోపతిలో ఒక స్పెషల్కైనా లేకపోతే ట్రీట్మెంట్ ఉన్నా సార్? ఫిషర్కి, ఫిస్టులాకి, పైల్స్కి కూడా ఉంటుందండి. మీకు అంటే మీకు ఎన్న సమస్య ఏంటో చెప్పండి, నేను చెప్తాను. లెప్రసీ సార్. ఏదండి? లెప్రసీ ఉందండి. అవునండి. ఎప్పటి నుంచి అండి? 2 నెలలు టెస్టులు చేపిస్తే ఉందని బయటపడింది సార్. ఓకే, ఇప్పుడు ఉంటుందండి. డెఫినెట్గా మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్లో కలవండి. మీకు టోటల్ ట్రీట్మెంట్ ఎంత అంటే ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఎలా తగ్గుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న రిపోర్ట్స్ కానీ ఇప్పటివరకు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, కొంచెం హిస్టరీ తీసుకున్న తర్వాత మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారండి.
ఓకే సార్. అంటే ఫిస్టులా అంటే ఏంటి అండ్ దానికి రీజన్స్ ఏంటి సార్ అసలు? ఫిస్టులా అనేది ఏంటంటే మనకు యానల్ రీజియన్లో వచ్చేసి అబ్సెస్ అండి. అంటే ఒక్కోసారి మనకి ఈ యానల్ గ్లాండ్స్ ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ క్లోన్ అయినప్పుడు అది ఫిస్టులా అబ్సెస్గా ఫామ్ అవుతుందండి. అబ్సెస్గా ఫామ్ అయినప్పుడు ఈ ఫిస్టులా ట్రాక్ట్ కూడా లోపల దాకా ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. యానల్ గ్లాండ్స్ ప్లస్ ఇదేంటంటే స్కిన్కి యానల్ మజిల్స్కి మధ్యలో ఒక ట్రాక్ లాగా ఏర్పడుతూ ఉంటుందండి. దాన్ని మనం ఫిస్టులా అంటాం. చాలామంది ఏంటంటే వచ్చిన తర్వాత చిన్న కురుపులాగా ఏర్పడుతుందండి. అక్యూట్లో అయితే మాత్రం ఇమీడియట్గా ఏదైనా యాంటీబయాటిక్స్ వాడినప్పుడు త్వరగా తగ్గి మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సప్రెస్ చేయటం వల్ల ఏంటంటే అదే ప్లేస్లో రావచ్చు అబ్సెస్ అనేది, లేదు అంటే మళ్ళీ వేరే ప్లేస్లో కూడా రీప్లేస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి అబ్సెస్ ఏర్పడినప్పుడు దాంట్లోకి వెళ్ళి మనకి బ్లడ్ రావడము, లేదంటే పస్ లాగా ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు పస్ కూడా డ్రైన్ అవుతూ ఉంటుంది, బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్లేస్లో ఏంటంటే హార్డ్గా ఫామ్ అవ్వడం ఒకటి ఉంటుంది. దాంతో పాటు ఫీవరిష్నెస్, బాడీ పెయిన్స్ కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇదేమవుతుందంటే లోపలికి కూడా మనకి ఇంటర్నల్గా మనకి ఈ ఒక టన్నెల్ లాగా ఏర్పడుతుంటుంది. అంటే లోపలికి ఒక ట్రాక్ లాగా ఏర్పడి అది ఓపెన్ అవుతూ లోపల నుంచి ఇన్ఫెక్షన్కి అయితే ఏదైతే సంబంధం ఉంటుందో ఆ పస్ కానివ్వండి, బ్లడ్ కానివ్వండి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీనిని చాలామంది ఏంటంటే మనకు చిన్న కురుపు కదా అనుకుంటారు, కానీ అది ఒక్కోసారి ట్రాక్ లోపల దాకా వెళ్ళిందంటే ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంటుందండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, సంతోష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మా ఆయన పేరు సంతోష్ అండి. ఓకే, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి అమ్మ. హలో సార్. చెప్పండి. మా ఆయనకి 1.5 year నుంచి అంటే ఫస్ట్ ఫిస్టుల్లా వచ్చింది. ఫిస్టుల్లా వచ్చి తగ్గిపోయిన తర్వాత 1 month లోనే మళ్ళీ సైజ్ స్టార్ట్ అయింది. సేమ్ ప్లేస్లో మళ్ళీ వస్తుందమ్మా? సేమ్ ప్లేస్ లో మళ్ళీ సైజ్ స్టార్ట్ అయింది. ఓకే. అంటే ఆయనకి 2 years కింద ఏంటమ్మా? అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది 2 years కింద. ఓకే 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 ఓకే. దాని తర్వాత ఫిస్టుల్లా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఫైల్ స్టార్ట్ అయింది. ఓకే ఓకే. ఇప్పుడు ఫిస్టులా ప్రాబ్లం టాబ్లెట్ వాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళా దీనికోసం ట్రీట్మెంట్ కోసం ఎక్కడికి వెళ్ళా మీరు టాబ్లెట్ వాడుతున్నారు కదా, దానివల్ల ఎక్కువ అవుతుంది బ్లీడింగ్ అనేసి అంటారు. అంటే ఇంతకు ముందుకి నాకు తెలియకుండా ఫుల్ బ్లీడింగ్ వెళ్ళిపోయేది. అసలు మోషన్ వెళ్ళినప్పుడు కూడా నార్మల్ ఇట్లా కూర్చున్నప్పుడు కూడా బ్లీడింగ్ ఫుల్ హెవీగా వెళ్ళిపోయేది. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం మళ్ళీ తర్వాత కార్డియాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఒక మెడిసిన్ ఇప్పుడు పర్లేదు, కానీ బ్లీడింగ్ అనేది మోషన్కి వెళ్ళినప్పుడు తగ్గడం లేదు, డైలీ వెళ్తుంది బ్లీడింగ్. దానికి ఆపరేషన్ అంటారు, కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాలా? మెడిసిన్స్ తోటి తగ్గదా? మెడిసిన్స్ తోటి హోమియోపతిలో కంప్లీట్గా తగ్గుతుందమ్మా. మా డాక్టర్ కేర్ హోమియోపతిలో ఏంటంటే కాజిటివ్ ఫ్యాక్టర్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇంతకుముందు ఇప్పుడైతే ఫిస్ట్లో ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పుడు ఇంటర్నల్గా మీకు అంటే ఇప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. అది పైల్స్ వల్ల వస్తుందా లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కూడా ఉంటాయండి. ఒక్కోసారి కోలైటిస్ కానీ అల్సర్స్ లాంటి దాని వల్ల కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనం ఒకసారి రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పైల్స్ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి లేకపోతే ఇంటర్నల్గా ఇంకా వేరే ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఓన్లీ పైల్సే ఉంది, ఇంటర్నల్గా పైల్స్ ఉన్నాయంటే అది కూడా మనకు కంప్లీట్ క్యూర్ ఉంటుంది. మీరు స్టెంట్స్ వేసుకున్న హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా దీనికి సంబంధం లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, గణపతి గారు నిజామాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే. ఓకే, మీ ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పండి. నాకు 4-5 days 6 days నుంచి బ్లీడింగ్ అవుతుంది బాగా. ఓకే ఓకే చెప్పండి. మోషన్ లో బ్లీడింగ్ అవుతుంది, వెళ్తే ఇంటర్నల్ గా ఉన్నాయి నీకు ఫైల్స్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే ఓకే. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఫేస్ చేశారండి బ్లీడింగ్ అవ్వడం? ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మేలో వచ్చింది. ఓకే. మీకు అంటే మలబద్ధకం సమస్య ఏమైనా ఉంటుందా? లేదు, ఫ్రీ మోషన్ అది. ఓకే ఓకే. ఏదైనా ఎక్కువ మెడిసిన్స్ వాడడం అట్లాంటిది ఏమైనా అలవాటు ఉందండి? లేదు, నేను బీపీ షుగర్ అంతే. ఓకే ఓకే. డయాబెటీస్ ఏమైనా ఉందండి? బీపీ షుగర్ 2 ఉంది. ఎక్కువ అంటే ఎన్ని రోజులు అవుతుంది షుగర్ వచ్చేసి? షుగర్ వచ్చేసి ఒక 1 year అవుతుంది అనుకుంటా. 1 year కూడా కాదు, 8 నెలలు. ఓకే. అంటే బ్లీడ్ అవ్వడం అనేది ఈ మధ్యలో అంటే 4-5 days అవుతుంది. ఇంతకుముందు కూడా మళ్ళీ లాస్ట్ 1 year బ్యాక్ కూడా వచ్చింది అంటున్నారు కదా? అప్పుడు ఎక్కువైంది. ఓకే ఓకే.
ఇంటర్నల్ పైల్స్ అయినా కూడా మనకి ఎక్స్టర్నల్ హోమియోపతి ద్వారా తగ్గుతుందండి. ఫస్ట్ ఏంటంటే బ్లీడింగ్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ ఇంటర్నల్గా ఏదైతే పైల్స్ అంటే వెయిన్స్ అనేటివి ఉబ్బిపి దాన్ని రప్చర్ అవ్వడం వల్ల మనకి మోషన్స్ పాస్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంటుందండి. కొందరిలో ఏంటంటే కొంచెం నాన్ వెజ్ కానివ్వండి, ఆల్కహాల్ ప్రాబ్లం కానివ్వండి, స్మోకింగ్ ఉండే వాళ్ళలో ఇంకొంచెం ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదున్నా కూడా ఏంటంటే మనకి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా తగ్గి మళ్ళీ రాకుండా కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ఓకే సార్, ఫిషర్స్ అంటే ఏంటి సార్, అసలు దానికి కారణాలు ఏంటి? ఫిషర్ కూడా కారణం మెయిన్ వచ్చేసి మలబద్ధకం అండి. ముఖ్యంగా ఏంటంటే మనకి యానల్ రీజన్లో మనకి మోషన్స్ పోయే ప్లేస్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి హార్డ్ మోషన్స్ ఎక్కువ ఇండేషన్ పార్టికల్స్ ఎక్కువ పాస్ చేయటం, ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల మనకి ఎక్కడైతే చిన్న గీత అంటే కాట్ లాగా ఏర్పడుతుంది అన్నాడు. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, విపరీతమైన ఇచ్చింగ్, విపరీతమైన మంట, అంటే మోషన్ పాస్ చేసిన తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. మనం కూర్చున్నా కూడా ఒక్కోసారి ఏంటంటే కూర్చోలేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఎస్పెషల్గా వచ్చేసి ఎప్పుడైతే విపరీతమైన హార్డ్ మోషన్స్ ఎక్కువ రెగ్యులర్గా పాస్ చేసే వాళ్ళకు ఈ ఇబ్బంది అనేది వస్తూ ఉంటుందండి. దాంతోపాటు కాన్స్టెంట్గా ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. కొందరు ఏంటంటే ఎక్కువసేపు టైమును కమోడ్ మీద అంటే వాష్రూమ్లో గడపడం వల్ల ఎక్కువసేపు స్పెండ్ చేయడం వల్ల కూడా కాన్స్టెంట్గా ఎక్కువ అంటే ఒక 10 minutes 15 minutes అట్లా కూర్చోవడం ఉండటం వల్ల కూడా ప్రెషర్ పడటం వల్ల కూడా మనకి ఫిషర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు రమేష్ గారు రంగారెడ్డి నుంచి. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాకు ఒక 4 years నుండి ఓకే కొంచెం మొలల్లాగా వెళ్ళాయి సార్, 2 ఓకే చిన్నగా వెళ్ళాయి. ఈ మధ్యన ఈ ఇయర్ లో కొంచెం బాగా పెయిన్ బాగా వస్తుంది సార్. ఓకే పెయిన్ మాత్రం నేను ఎక్కువ బండి పైన తిరుగుతాను, దాంట్లోకి వెళ్ళి వస్తుందా ఏమని చూపించుకోలేదు సార్ ఇప్పటి వరకు. కొంచెం ఓకే ఓకే ఒకసారి మన హోమియోపతి మెడిసిన్ ఇక్కడ మన కందుకూరులో వాడాను. ఓకే అండి. కొంచెం రిజల్ట్ బాగానే ఉంది, తగ్గిపోయినాక మళ్ళీ రీసెంట్ గా వచ్చాయి సార్ మళ్ళీ రెండు ఇట్లా కొంచెం చేతికి తగులుతున్నాయి కొంచెం మొలల్లాగా. ఓకే ఓకే. ఇప్పుడు అంటే మనకి కంప్లీట్గా బయటే ఉన్నాయండి? బయటికి ఉన్నాయి సార్, మన చేతికి తగులుతున్నాయి. ఓకే ఓకే. అంటే మలబద్ధకం సమస్య ఏమైనా ఉంటుందా? ఏం లేదు సార్, అది డైలీ 1 time. ఓకే, ఇంతకుముందు ఏమైనా ఉండేదా మీకు అట్లా సార్? ఇంతకుముందు ఏమైనా ఈ ప్రాబ్లం ఉండేదా, మలబద్ధకం సమస్య అనేది ఏమైనా ఉందా? ఇంతకుముందు ఏం లేకుండా సార్. ఓకే. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఏమైనా తీసుకునే అలవాటు ఉందా సార్? ఆల్కహాల్ అంటే డైలీ కొంచెం లిమిట్ లాగా తీసుకుంటాం సార్. ఓకే. బీపీ షుగర్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే ఓకే. అంటే మనకి బాగా కంప్లీట్గా ఏంటంటే ఎక్స్టర్నల్గా అని చెప్తున్నారు. దీనికి ఏంటంటే మనకు హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా తగ్గుతుందండి. కాకపోతే ఏంటంటే టైం తీసుకొని వాడుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే మనకు కంప్లీట్ క్యూర్ అయిన తర్వాత కూడా కొంతకాలం ఏంటంటే ఫాలోఅప్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే తగ్గగానే మానేయటం, తర్వాత మళ్ళీ రికరెన్సీ వచ్చినప్పుడు అంటే మళ్ళీ రిపీట్గా మళ్ళీ ఫామ్ అయినప్పుడు మళ్ళీ రావడం అనేది జరుగుతుంటుంది. అలా కాకుండా ఏంటంటే కంప్లీట్ క్యూర్ అయిన తర్వాత కూడా దాన్ని ఫాలోఅప్ మెడిసిన్ తీసుకోవటం వల్ల మళ్ళీ రిపీటెడ్గా రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు కృష్ణమూర్తి గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారితో. చెప్తా. కృష్ణమూర్తి గారు చెప్పండి. హలో కృష్ణమూర్తి గారు చెప్పండి. నమస్తే మేడం. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడరా? అదే అదే అమ్మా. ఓకే అమ్మా. హలో డాక్టర్ నమస్తే. నమస్తే 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 సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు వరికోస్ ఉన్నది సార్. నాకు వరికోస్ ప్రాబ్లం సార్, 2 కాళ్ళు. ఓకే ఓకే చెప్పండి. వరికోస్ ఉన్నాయి, ఆపరేషన్ అయింది సార్. ఆల్రెడీ చేయించుకున్నారు ఆపరేషన్? చేయించుకున్నాం సార్. ఓకే. మళ్ళీ ఫామ్ అవుతున్నాయండి? మళ్ళీ ఫామ్ అవుతున్నాయి సార్. దురద పెడుతున్నది. ఓకే. దురద పెడుతున్నది సార్ బాగా. ఓకే. అది సార్. స్కిన్ కలర్ ఏమైనా చేంజ్ అవుతుందండి? ఏం చేద్దాం నానా? స్కిన్ కలర్ ఏమైనా పెడుతున్నది, బాగా ఇబ్బంది అవుతుంది సార్. స్కిన్ కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా మీకు? అంటే మన పాదాలకు ప్రాబ్లం అవుతుంది సార్. ఓకే ఓకే. వెరికోస్ వెయిన్స్ కూడా మనకి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా తగ్గించవచ్చండి. కాకపోతే ఏంటంటే మీరు ఏం చేస్తుంటారు? బిజినెస్ సార్, కిరాణా షాప్ చిన్నది.
ఎక్కువసేపు నిలబడి ఉంటారా? లేదు సార్, కూర్చుంటాం దాదాపు ఒక అర్ధ గంట నిలబడి ఉంటాం అంతే, కానీ ఎప్పటికి కూర్చొనే ఉంటాం. వెయిట్ ఎంత ఉన్నారండి? సామాన్ ఇచ్చేటప్పుడు నిలబడతాం సార్. బరువు ఎక్కువ ఉంటారా? 50 అంటే 98 95 ఉంటాం సార్. ఓకే ఓకే అంటే మీకు మీ హైట్కి మీరు వెయిట్ ఎక్కువ ఉండొచ్చు కదా? 50 సార్, 50 సార్ నా ఏజ్. లేదా హైట్ ఎంత ఉంటారు? హైట్ 5.6 సార్. ఓకే ఓకే అంటే మీ హైట్కి వెయిట్కి చాలా ఎక్కువ ఉన్నారండి. అంటే దానివల్ల కూడా ఏంటంటే ఓవర్ వెయిట్ వల్ల కూడా ఎక్కువసేపు కాళ్ళ మీద ఒత్తిడికి లోనైనప్పుడు, కాళ్ళ మీద ఎక్కువ బరువు పడ్డప్పుడు కూడా మనకి వెయిన్స్ అనేటివి డిస్టెండ్ అవుతాయండి. దాంతో మీకు ఈ వెరికోస్ వెయిన్స్ అనేటివి వస్తున్నాయి. మీరు మ్యాక్సిమం ఏంటంటే మళ్ళీ రిపీట్ అవ్వడం కారణం కూడా మీ ఓవర్ వెయిట్ వల్ల అవుతుందండి. ఏదన్నా కూడా ఏంటంటే మనకి మీరు వెయిట్ తగ్గడంతో పాటు ట్రీట్మెంట్, హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల మనకు కంప్లీట్గా తగ్గి మళ్ళీ రాకుండా కూడా మెడిసిన్స్ ఇవ్వచ్చు అండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారితో. శ్రీనివాస్ గారు చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. ఈ ఫిషర్స్ అయినాయండి మాకు, వస్తూ 2 times సర్జరీ అయింది. ఓకే సార్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది సార్? మాకు ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉంటాయి సార్? కంప్లీట్గా ఫిషర్ అనేది మీకు సర్జరీ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏం కాదండి. మళ్ళీ రిపీట్ కావచ్చు. మీకు ఎన్నిసార్లు చేసినా కూడా ఏంటంటే ఒకసారి చేయండి, 2 సార్లు చేయండి, మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే మీకు దేనివల్ల వచ్చిందో అది పాజిటివ్ ఫ్యాక్టర్ తెలుసుకోండి. దేనివల్ల వచ్చింది మీకు ఎక్కువగా మలబద్ధకం సమస్య కానివ్వండి, లేకపోతే కంటిన్యూగా ఎక్కువసేపు కూర్చొని ఉండటం కానివ్వండి, వాటి వల్ల కూడా వస్తూ ఉంటుందండి. హార్డ్ స్టూల్స్ ఎక్కువ పాస్ చేయటం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఏంటంటే అదొకటి, మీరు మలబద్ధకం సమస్య నుంచి కొంచెం దూరంగా ఉండడంతో పాటు ఒకవేళ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం హోమియోపతి ద్వారా మీకు కంప్లీట్గా తగ్గుతుందండి. సర్జరీ అనేది మాత్రం మీకు ప్రజెంట్గా ఏదైతే కాంప్లైంట్స్ ఉన్నాయో అది మాత్రం తగ్గుతుంది సర్జరీ ద్వారా. కానీ రిపిటేషన్ అనేది మళ్ళీ రాకుండా అనేది గ్యారంటీగా చెప్పలేమండి. అది మళ్ళీ కూడా రావచ్చు. మళ్ళీ సేమ్ ప్రాబ్లం మీకు ఇంతకుముందు ఏదైతే కాంప్లైంట్స్ ఉన్నాయో అవి కూడా రిపీట్ కావచ్చు మళ్ళీ. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు చంద్రరావు గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. చంద్రరావు గారు చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడరా? నమస్తే మేడం. చంద్రరావు గారు చెప్పండి. సార్ డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. మొన్న టెస్లా హౌల్ వచ్చింది సార్. ఓకే, టెస్లా హౌల్ వచ్చింది సార్. ఓకే చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడరా? హలో హలో సార్, ఆపరేషన్ అయింది సార్. మళ్ళీ ఏంటంటే ఆ సైడ్ ని సార్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. అలాగే సార్, అలాగే సార్. అయితే ఆపరేషన్ అయింది సార్. మళ్ళీ ఏంటంటే బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది సార్. ఓకే ఓకే ఇంతకుముందు ఫిస్ట్లో ఉందని చెప్పారా? టెస్లా హోల్ సార్. ఫిస్ట్లాగే సర్జరీ చేయించుకున్నారా మీరు? సర్జరీ చేయించుకున్నాం సార్. మళ్ళీ ఏంటంటే 10 days బ్యాక్ నుంచి సార్ బ్లడ్ రావడం, బాగా పెయిన్ రావడం జరుగుతుంది సార్. ఓకే అండి. సార్ అంటే మళ్ళీ సేమ్ ఇంతకుముందు అబ్సెస్ లాగా ఫామ్ అయిందా అండి? గడ్డలాగా ఫామ్ అయిందా? సార్ బ్లడ్ రాదు అక్కడే. బట్ అక్కడ ఏంటంటే సిజరింగ్ చేసిన దగ్గరే సార్ బ్లడ్ వస్తుంది సార్. ఓకే ఓకే అండి. అంటే ఫిస్టులా అనేది మనకి ఫిస్టులా కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, పైల్స్ కానివ్వండి, వీటికి సర్జరీ అనేది టెంపరీగా రిలీఫ్ ఉంటుందండి. మళ్ళీ రిపీటెడ్గా సేమ్ యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా మళ్ళీ మనకి ఫిస్టులా మళ్ళీ రిపీటెడ్గా ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. మీకేంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ క్యూర్ ఇస్తుందండి. కాకపోతే ఏంటంటే మీకు ఏదైతే సర్జరీ అనేది ఇమీడియట్గా అయిపోతుంది, వన్ వీక్లో మీకు రికవర్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే రిపీటెడ్గా మళ్ళీ ఫామ్ కావచ్చు. మీకు నెలకు కావచ్చు, లేకపోతే 2-3 monthsకి కావచ్చు, లేకపోతే 1 year కూడా ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఏంటంటే హోమియోపతిలో ఏంటంటే మీకు ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ ఫామ్ అవ్వడం అనేది జరగదండి. ఓకే సార్, అంటే ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళు, పైల్స్ కానీ, ఫిస్టులా కానీ, ఫిషర్స్ కానీ, ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే బెటర్ అంటారు?
పైల్స్ కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, ఫిష్లో ఏంటంటే ముఖ్యంగా ఈ రిపీటెడ్గా ఫిషర్ ఫామ్ అవ్వడం కానివ్వండి, లేదంటే పైల్స్ ఫామ్ అవ్వడం, దానివల్ల కూడా ఆనల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల కూడా మనకి ఈ ఫిష్లో ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. సో ఎవరికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మలబద్ధకం సమస్య నుంచి దూరంగా ఉండటం ఒకటి, దేనివల్ల వస్తుందని తెలుసుకోవాల్సిన అవకాశం ఉంటుందండి. చాలామంది ఏంటంటే ఈవెన్ ఏంటంటే మలబద్ధకం సమస్య లేకున్నా కూడా వీళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్, ఇతర ఏమైనా హ్యాబిట్స్ ఉన్నా కూడా వాటి వల్ల కూడా ఇది ఎక్కువ ఛాన్స్ కూడా ఉంటుందండి. కొందరికి నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, లేదంటే విపరీతమైన మంట, నొప్పి, దురద ఇలాంటివి కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఏంటంటే మనకు డైట్ అనేది ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి దూరం ఉండవచ్చు అండి. తద్వారా ఏంటంటే వీళ్ళకి ఏదైతే తింటే ఎక్కువ అవుతుందో అది కూడా గమనించి ఆ ఫుడ్కు దూరం ఉండటం వల్ల కూడా మనకు కొంతవరకు అవాయిడ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం దూరం ఉండే అవకాశం కూడా ఉంటుందండి. అండ్ అలోపతితో కంపేర్ చేస్తే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వీటికి హోమియోపతిలో ఉండే బెనిఫిట్స్ ఏంటంటారు? హోమియోపతిలో ఏంటంటే అలోపతిలో ఏంటంటే టెంపరీ రిలీఫ్ మాత్రమే ఉంటుందండి. అది లాస్ట్కి వచ్చేసి సర్జికల్ ప్రొసీజరే ఉంటుంది. లాస్ట్కి ఫిషర్ అయినా కానివ్వండి, ఫిస్టులు అయినా, లాస్ట్కి పైల్స్ అయినా కూడా. హోమియోపతి ట్రీట్మెంట్లో ఏంటంటే మనకి మెడిసిన్స్ ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు అనేవి ఉండవండి హోమియోపతి ద్వారా. ఇంకొకటి ఏంటంటే పాజిటివ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అందరికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్, అందరికీ ఒకటే రకమైన మెడిసిన్స్ అనేవి ఉండవండి. ఇంకొకటి ఏంటంటే దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవడంతో పాటు మళ్ళీ రిపీటెడ్గా ఫామ్ కాకుండా ఉంటుంది, కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందండి. అండ్ పైల్స్ అనేది ఒకసారి వస్తే మళ్ళీ అంటే కంప్లీట్గా రివర్స్ బ్యాక్ నార్మల్ అయిపోగలుగుతారా, లేదంటే అది ఇంకా పెరగకుండా ప్రివెంట్ చేయడం మాత్రమే చేయగలుగుతారు? ఖచ్చితంగా తగ్గుతుందండి. కంప్లీట్ క్యూర్తో పాటు మళ్ళీ రిపిటేషన్ అనేది లేకుండా కూడా చేయొచ్చు. సరే, అది చాలామందిలో ఏంటంటే మనకి గ్రేడ్ అంటే 4th గ్రేడ్కి వచ్చేసి అంటే త్వరగా తగ్గాలనేది కాకుండా ఏంటంటే ఎర్లీగా వస్తే మాత్రం ఎర్లీగా తగ్గి త్వరగా మళ్ళీ పర్మనెంట్గా క్యూర్ ఉండటంతో పాటు రిపీటెడ్గా రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు లలిత గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారితో. లలిత గారు చెప్పండి అమ్మా. అది నాకు ఫస్ట్ పెద్ద పాప ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అవి పైల్స్ అనేది వచ్చాయండి. అవునండి. అవి వచ్చాయి కానీ అప్పటి నుంచి అది ఒక్కటే ఉంది, అది అలాగే ఉంది. ఎప్పుడైనా ఇప్పుడు గట్టిగా మోషన్స్ వెళ్తే బ్లీడింగ్ ఎక్కువ వెళ్తుంది. ఓకే ఓకే. ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదండి? ఇంకా ట్రీట్మెంట్ ఏం తీసుకోవట్లేదండి. అది గవర్నమెంట్ లో చూపిస్తే దానికి సర్జరీ ఏం చెయ్యరమ్మా, అలానే తగ్గిపోతుందని మెడిసిన్ ఇచ్చారు కానీ తగ్గట్లేదు. ఓకే ఓకే అండి. అంటే లాస్ట్గా సర్జరీకి అంటే దారితీసే అవకాశం కూడా ఉంటుందండి. ఎప్పుడైతే అంటే ఇప్పుడు మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోండి. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నందుకు మాత్రం కొంత టైం స్పెండ్ చేసి తీసుకోవటం వల్ల ఏంటంటే కంప్లీట్గా తగ్గుతుంది హోమియోపతి ద్వారా. తగ్గిన తర్వాత కూడా కొంత ట్రీట్మెంట్ అనేది ఫాలోఅప్ చేసి రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందండి. అండ్ జనరల్గా అంటే ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ ఇవి అసలు రాకుండా ఉంటాయంటారు? లైఫ్ స్టైల్ చేంజెస్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే చాలామందిలో ఏంటంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కావచ్చు, నిద్ర సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, విపరీతమైన స్ట్రెస్కి లోన్ అవ్వడం వల్ల కావచ్చు, వీటి కారణాల చేత కూడా డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే వీళ్ళకి ఏదైతే హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మాత్రం అవి కూడా చేంజ్ చేసుకోవడం అనేది చేస్తే మాత్రం మనకి ఇలాంటి పైల్స్ కానివ్వండి, ఫిషర్ రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.